హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా, హెల్తీగా, టేస్టీగా సోరకాయతో బందోసలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు రెగ్యులర్గా దోశలే, ఇడ్లీలే కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా సోరకాయతో బందోస చేసుకోండి. రుచి చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. 1, 2తో అయితే అస్సలు ఆగరండి, అంత బాగుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీగా, టేస్టీగా సొరకాయతో బందోసలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హెల్తీగా చేయడానికి ఇక్కడ నేను 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి. దీని ప్లేస్లో మీరు ఉప్మా రవ్వ అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి. ఇలా పెరుగు వేసుకొని చేసుకోవడం వల్ల బ్రేక్ఫాస్ట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. అన్ని కొలతలు ఒకదాంతోనే వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ దోశ అనేది. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. 5 నిమిషాలు సరిపోతుంది. మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపల మనం సొరకాయని గ్రేట్ చేసుకుందామండి. ఇక్కడ నేను పెద్ద సొరకాయల నుంచి కర్రీ చేసుకున్న తర్వాత మిగతా దానితో దోశలు చేస్తున్నానండి. రుచి సూపర్గా ఉంటుంది. పైన తొక్క తీసేసుకొని ఇలా మనం గ్రేట్ చేసి తీసుకోవాలండి. తినేటప్పుడు మధ్యలో ఆ పలుకులు తలుగుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ మొత్తము సొరకాయని 1 కప్పు దాకా గ్రేట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. 5 నిమిషాల తర్వాత చూడండి, రవ్వ బాగా నానింది. ఈ రవ్వను మనము మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవాలి రవ్వను. ఇలా మొత్తం రవ్వ వేసుకున్న తర్వాత వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ అవసరం పడితేనే వాటర్ వేసుకోవాలి. బ్యాటర్ అనేది పల్చగా ఉండొద్దండి, బందోసలు చేసుకుంటున్నాం కాబట్టి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. నేనైతే దీంట్లో వాటర్ ఏమీ వేయలేదండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా తురిమిన సొరకాయ తీసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత సొరకాయని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు ఒక 1/2 కప్పు దాకా వేసుకోవాలి. 1/2 కప్పు దాకా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు అయితే, సూపర్గా ఉంటాయి. పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ స్పైసీగా ఎక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిరపకాయలు ఇంకా 1 ఎక్కువనే వేసుకోవచ్చండి, ఉప్పు కారం అయితే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఈనో 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని దానిపైన 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకుంటే మంచిగా మనకు పిండి బాగా పులిసినట్టు అవుతుందండి. ఒకవేళ ఈనో లేని వాళ్ళు వంట సోడా అయినా 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని నిమ్మరసాన్ని దానిపైన ఒక 2 చుక్కలు వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న పోపు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో ఆవాలు కొద్దిగా వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్ దాకా. నచ్చని వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు, కానీ తినేటప్పుడు అయితే చాలా బాగుంటుందండి. పైన ఇలా వేసుకుంటే చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. నువ్వులు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 ఆకులు కరివేపాకు వేసుకొని ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలండి. మరీ ఎక్కువగా కాకుండా ఒక 2-2.5 గరిటెలు వేసుకోవాలి. పెద్ద గరిటె అయితే ఒక 2 వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఇది లావుగా ఉంటుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒకవైపు మంచి కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు లోపల వరకు ఉడుకుతుంది. మీరు ఇలా పోపు ప్యాన్లో ఇష్టం లేని వాళ్ళు మీరు కావాలనుకుంటే పెద్ద ప్యాన్లో అయినా ఇలా వేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. అలా అయినా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అండి. ఇలా ఒకవైపు మంచిగా కాలిన తర్వాత పైన ఇలా కాస్త ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ దాకా మరోవైపుకు తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చూడండి, ఇలా చక్కగా 2 వైపులా కాలుతూనే మనకు లోపల వరకు బాగా వేగుతుందండి. లేదంటే మీరు మంట హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేసి లోపల అలా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా సేమ్ ఇలా ఆయిల్ వేసుకొని మళ్ళీ దాంట్లో నువ్వులు అవి వేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాటర్ వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి
ఒకవైపు మంచిగా అయిన తర్వాత దానిపైన ఒక పావు టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా మంచిగా క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా ఈజీగా టేస్టీగా ఉండే సోరకాయ బంద్ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో. నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి అయితే అద్భుతంగా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.